హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు మనం క్యారెట్ కర్రీ తయారీ విధానాన్ని తెలుసుకుందాం. దీనికోసం మనం క్యారెట్లని ఒక అరగంట ముందుగానే నానబెట్టుకోవాలండి. తర్వాత వీటినన్నిటినీ కూడా ఈ విధంగా చెక్కు తీసుకొని ఉంచుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కూర తాలింపు కోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని తాలింపు గింజలు కొన్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. ఇవి లైట్గా వేయించిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలన్నిటిని కూడా ఈ పోపులో వేసి కలుపుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, రుచికి తగినంత. ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలండి. ఒక 5-10 నిమిషాలు మూత పెట్టుకొని మధ్యలో మూత తీసి మరి ఇంకొకసారి కూడా కలబెట్టుకోవాలండి కూర మొత్తాన్ని. ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ కర్రీలోకి కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకుందాము. తర్వాత కొద్దిగా కొత్తిమీర, తురిమిన కొబ్బరి, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ యాడ్ చేసుకోవచ్చండి. వీటన్నిటిని వేసుకొని మరొకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో రుచికరమైన మన క్యారెట్ కూర రెడీ అయిపోయింది. చాలా ఈజీ రెసిపీ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.